ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్ర మల్లవరపు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని ఓపీ స్కూల్ ద్వారా ఈ సంవత్సరం మార్చి 2025 ఎగ్జామ్స్ రాసి 10th క్లాస్ కానీ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ షెడ్యూల్ వచ్చిందండి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు, పెనాల్టీతో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది వివరాలు మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ 10th క్లాస్ ఏపీ ఓపెన్ స్కూల్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ సంబంధించి కానీ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/12/2024 నుంచి 31/12/2024 వరకు వితౌట్ పెనాల్టీతో, ఫైన్ ఏమి లేకుండా పేమెంట్ చేయొచ్చు. అలాగే పెనాల్టీతో ఒక సబ్జెక్ట్ కు వచ్చేసి 25 రూపాయలు పెనాల్టీ పడుతుంది. 1 జనవరి 2025 నుంచి 4 జనవరి 2025 వరకు కట్టొచ్చు. అలాగే ఒక్కో సబ్జెక్ట్ కి 50 రూపాయల పెనాల్టీతో 5th జనవరి 2025 నుంచి 8th జనవరి 2025 వరకు కట్టొచ్చు. అలాగే తత్కాల రుసుముతో 9th జనవరి 2025 నుంచి 10th జనవరి 2025 వరకు కట్టొచ్చు. అలాగే మీకు ఎగ్జామ్ ఫీజు వివరాలు వచ్చేసి 10వ తరగతి థియరీ ఒక సబ్జెక్ట్ కి రిజిస్ట్రేషన్ ఫీజు 5 రూపాయలు, ఎగ్జామ్ ఫీజు 95 రూపీస్, మొత్తం వచ్చేసి 100 రూపీస్. అలాగే ఇంటర్మీడియట్ కి థియరీ ఒక సబ్జెక్ట్ కి రిజిస్ట్రేషన్ ఫీజు 5 రూపీస్, అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 145 రూపీస్, మొత్తం టోటల్ వచ్చేసి 150 రూపీస్. అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్ట్ కి 5 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 95 రూపీస్, టోటల్ 100 రూపీస్. ఇక్కడ నోట్ చూడండి. ఉత్తీర్ణులు కానీ ఇంటర్మీడియట్ అభ్యాసకులు ఉత్తీర్ణత పొందిన సబ్జెక్ట్ ఒక్కింటికి బెటర్మెంట్ కొరకు ఈ సదుపాయం 5 సంవత్సరాల కాలంలో ఒకసారి మాత్రం ఉపయోగించుకోవాలనే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇంటర్మీడియట్ థియరీ సబ్జెక్ట్ కు 5 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు, 245 రూపీస్ ఎగ్జామ్ ఫీజు, టోటల్ 250 రూపీస్. అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ కు రిజిస్ట్రేషన్ ఫీజు 5 రూపీస్, ఎగ్జామ్ ఫీజు 95 రూపీస్, టోటల్ 100. ఇంప్రూవ్మెంట్: ఇంతకు ముందు అన్ని సబ్జెక్టులందు పాస్ అయిన అభ్యాసకులు ఈ సదుపాయం 5 సంవత్సరాల లోపు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. 10వ తరగతి థియరీ సబ్జెక్ట్ కు 5 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 195 రూపీస్, టోటల్ 200. ఇంటర్మీడియట్ థియరీకి ఒక సబ్జెక్ట్ కి 5 రూపీస్, ఎగ్జామ్ ఫీజు 295 రూపీస్, టోటల్ 300. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు 5 రూపీస్, ఎగ్జామ్ ఫీజు 95 రూపీస్, టోటల్ 100 రూపీస్. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ కోసం. అలాగే ఇంటర్మీడియట్ తత్కాల రుసుము సబ్జెక్ట్ రుసుమునకు అదనంగా 1000 రూపీస్. తత్కాల్లో ఫీజు కట్టాలంటే కనుక మీరు ఇంకా ఈ ఎగ్జామ్ ఫీజుతో పాటు 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అలాగే 10వ తరగతికి తత్కాల రుసుము అయితే 500 రూపీస్. గమనికలు: పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు 2024-25 విద్యా సంవత్సరం నందు ప్రవేశం పొంది 31/8/2024 ఎస్ఎస్సీ అభ్యర్థులు 14 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సంవత్సరాల వయసు నిండిన వారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించడానికి అర్హులు. ఇంతకు పూర్వ విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది పరీక్షకు హాజరై తప్పిన విద్యార్థులు కూడా అర్హులు. ఇంతకు పూర్వ విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది ఇంత వరకు పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు కూడా అర్హులు. పరీక్ష రుసుము ఏపీటీ ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చును. డీడీ చలానా రూపంలో స్వీకరించబడదు. మరియు ఏపీఓఎస్ఎస్ వెబ్సైట్ ap.open.school.ap.gov.in లో పొందుపరిచిన పేమెంట్ గేట్వే ద్వారా కూడా పరీక్ష ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులతో సెలవు దినములలో సహా ఎల్లవేళ 24/7 చెల్లించవచ్చును. అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ గేట్వే లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎవరైనా డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఈ లింక్ ద్వారా మీరు మీ పేమెంట్ అనేది చేయవచ్చు. అలాగే ఏపీటీ ఆన్లైన్ ద్వారా పేమెంట్ గేట్వే ద్వారా పరీక్ష చెల్లించిన రసీదును భద్రపరచుకోవాలను. అలాగే మీరు కట్టిన ఫీజు రిసిప్ట్ నందు మీ సబ్జెక్టులు చెక్ చేసుకోవాలను. అలాగే దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుండి మినహాయించబడినారు అయినను వారు పరీక్షలకు హాజరు అవ్వాల్సిన వారు ఏపీటీ ఆన్లైన్ ద్వారా లేదా పేమెంట్ గేట్వే ద్వారా సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలను. చేపించుకుని ఆ రిసిప్ట్ అనేది భద్రపరచుకోవాలను. సబ్జెక్టు కట్టిన రుసుము మరో సబ్జెక్టు బదలాయించబడదు. మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరైన ముందస్తు నోటీస్ లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును. ఫీజు చెల్లించిన సబ్జెక్టులు మాత్రమే పరీక్షకు అనుమతించబడును. పరీక్ష రుసుము చెల్లించకుండా ఏదైనా సబ్జెక్టులకు హాజరైనను అట్టి పరీక్షలను ముందస్తు నోటీస్ లేకుండా రద్దు చేయబడును. కనీస వయసు లేని వారు పరీక్ష ఫీజు చెల్లించినచో వారిపై ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును. ఇదండి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎగ్జామ్ టైం టేబుల్, దాని ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదువుకున్న తర్వాత మాత్రమే మీరు మీ ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.